ఇండియా పాకిస్తాన్ మధ్య మళ్ళీ హై టెన్షన్ మొదలైంది. ఒక 4-5 రోజులుగా రెండు దేశాల మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. మరోవైపు ఇండియాపై కుట్రలు తెరతీస్తున్నాయి పాకిస్తాన్. బంగ్లాదేశ్లో రహస్యంగా పాక్ అధికారులు బృందం ఒకటి పర్యటిస్తుంది. ప్రస్తుతానికైతే బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న 4 పాకిస్తాన్ ఆర్మీ అధికారులు. బంగ్లాదేశ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ డివిజన్తో పాకిస్తాన్ చర్చలు జరుపుతుంది. బంగ్లాదేశ్ పాకిస్తాన్ మధ్య సైనిక ఒప్పందం ఒకటి కుదుర్చుకునే ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు భారత్కు వరుస వార్నింగ్స్ ఇస్తున్నారు పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ. ఎలాగైతే రాఫెల్స్, ఎలాగైతే మీ ఫైటర్ జెట్స్ని కూల్చేశామో అలాగా మా జోలికి వస్తే ఇండియాని కూడా ఖతం చేస్తామని చెప్పేసి వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు. సో డైలాగ్ వార్ ఏదైతే ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఈ వారం రోజుల నుంచి కంటిన్యూగా జరుగుతుంది. దానికి పరిణామాలు మనం చూస్తే కనుక ఇప్పుడు పాకిస్తాన్ 1971 తర్వాత ఎప్పుడైతే ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడు మనం చెప్పుకునే బంగ్లాదేశ్ని మనం విడదీసి వాళ్ళకి స్వతంత్రంగా వాళ్ళకి ఆ దేశాన్ని ఇచ్చిన తర్వాత ఇప్పటికీ 1971 నుంచి ఇప్పటిదాకా బంగ్లాదేశ్కి సంబంధించిన ఆర్మీ జనరల్స్ ఇప్పటికీ పాకిస్తాన్కి సానుభూతిని తెలియపరుస్తూనే ఉంటారు. ఎప్పటికప్పుడు పాకిస్తాన్తోని సత్సంబంధాలని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. గతంలో మనం చూస్తే ఒక వారం 2 వారాల క్రితం బంగ్లాదేశ్కి సంబంధించిన జనరల్స్ 3 మెంబర్స్ టీం పాకిస్తాన్కి వెళ్ళింది. పాకిస్తాన్కి వెళ్ళి వాళ్ళు అక్కడ ఉండి అక్కడ కొన్ని ఒప్పందాలు చేసుకొని వచ్చారు. దాని తర్వాత ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించిన జనరల్స్ బంగ్లాదేశ్కి వెళ్ళారు. ఒక 4 మెంబర్ టీం, అది కూడా డిఫెన్స్కి సంబంధించిన వాళ్ళు కూడా జనరల్సే. సో ఒక పెద్ద స్థాయిలో ఉన్న వీళ్ళు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఒప్పందాలు ఏం జరుగుతున్నాయి, ఇండియాని ఇబ్బంది పట్టడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనే దాని గురించి మనం ఒక్కసారి ఆలోచించాలి. ఇండియాని ఫైటర్ జెట్ శిథిలాల కింద కప్పేస్తామంటూ ఈ మధ్యకాలంలో కామెంట్స్, ఒక సెన్సేషనల్ కామెంట్స్ని కూడా చేయడం మనం గమనించవచ్చు. పరిణామాలు నిశ్చితంగా పరిశీలిస్తుంది ప్రస్తుతానికైతే ఇండియా. ఒక్కసారి అసలు పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ చీఫ్ ఎలాంటి స్టేట్మెంట్స్ ఈ మధ్యకాలంలో గడిచిన ఈ వారం రోజుల్లో ఎలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చాడు అనేది ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ ఒక్కసారి మనం చూస్తే కనుక ఆర్మీ చీఫ్ చాలా క్లియర్గా ఎలాగైతే మీ రాఫెల్స్, మీ ఫైటర్ జెట్స్కి సంబంధించిన శిథిలాలు ఉన్నాయో వాటి కింద మేము కప్పేస్తామంటూ ఆయన విమర్శించాడు. ఒక రకంగా ఒక డైలాగ్ వార్ అనేది నడుస్తుంది, ఒక కోల్డ్ వార్ అనేది నడుస్తుందని చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇంకో పక్కన బంగ్లాదేశ్ గురించి మనం చూస్తే కనుక బంగ్లాదేశ్ రీసెంట్ టైమ్స్లో చైనా నుంచి ఫైటర్ జెట్స్ని కొనే ప్రయత్నం చేస్తుంది. చైనా నుంచి ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఫైటర్ జెట్స్ని కొనే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇండియాకి దూరం అవుతూ ఒక పక్కన చైనా, అమెరికా ఇలాంటి దేశాలకి పాకిస్తాన్ పోకడ ఎలాగుందో అదే పోకట ప్రస్తుతానికి బంగ్లాదేశ్ కూడా అదే వైఖరిలో ముందుకెళ్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి సంబంధించి పాకిస్తాన్కి సంబంధించిన జనరల్స్ ఏం చెప్తున్నారు వాళ్ళ మాటల్లో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. Inshallah, I think we have more foreign help also. We have more allies on us, lined up on our side. ये सारी चीज़ें जो है ये वैल्यू एडिशन हुई है हमारे स्टैंड के अंदर. मुझे देखें, एक बाज़ लोग ये बहस करते हैं, मैंने टीवी पे पिछले 2-4 दिनों में सुना है. अगर आप तारीख़ में जाएं तो हिंदुस्तान एक रियासत की हैसियत से एक फॉर वेरी ब्रीफ पीरियड एक इकाई रहा है, एक यूनिट रहा है. और वो औरंगज़ेब के यानी 18वीं सदी के बिल्कुल शुरू में पहली दहाई के अंदर बदख्शां से लेके बंगाल तक और नीचे राजकुमारी तक हिंदुस्तान कभी भी एक मुल्क नहीं रहा, कभी भी एक मुल्क नहीं रहा. एक टाइम आया था 540 रियासतें थी सब कॉन्टिनेंट में. हमने तो मुल्क बनाया है ना कि हमने ये एक वाहिद रियासत है जो एक नज़रिए की बुनियाद के ऊपर जो है अल्लाह के नाम के ऊपर पाकिस्तान का मतलब क्या लाया उस वो जज्बा जो है ना, वो आप देखें कि कितनी हमारे में झगड़े चल रहे थे.
मैं सारी सारी पूरी कौम जो है ऊपर से लेके नीचे तक, नॉर्थ से साउथ तक जो है वो 4-5 दिनों में जो है उसका तो ये चीज़ें जो है बड़ी मैटर करती हैं कौमों के अंदर जो है। ये मेरा ख्याल है कि अगर अल्लाह ना करे कोई इसकी ऐसी सिचुएशन राइज हो, चांसेस उसके हैं, उसको मैं बिल्कुल डिनाई नहीं करता। अगर राइज होगी तो अल्लाह हमें पहले से ज़्यादा बड़ी फतह देगा इंशाल्लाह। రైట్, చాలా క్లియర్గా ఇండియా లాంటి దేశం, అదొక చిన్న రాజ్యాలు కలిపిన ఒక దేశం. అది పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశం కాదు. అది చిన్న చిన్న రాజ్యాలు కలిపితే భారత్, ఇండియా అనేది ఫామ్ అయింది అని చెప్పేసి చెప్పుకొస్తున్నాడు. మొత్తం మీద అయితే ఇండియాని మేము ఎదుర్కొంటాం, ఖచ్చితంగా ఇండియాకి గట్టి సమాధానం ఇస్తామని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. సో దీనికి సంబంధించి అక్కడ పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన కొంతమంది వాళ్ళు కూడా మనకు వార్నింగ్స్ ఇస్తున్నారు. ఇండియా వీటన్నిటిని చాలా క్లియర్గా గమనిస్తూ ఉంది, వీళ్ళ ధోరణి, వీళ్ళ మూమెంట్స్. అలాగే పాకిస్తాన్కి సంబంధించిన బార్డర్లో కూడా ఎలాంటి మూమెంట్స్ ఉన్నా కూడా ఇండియా ప్రస్తుతానికైతే వాటన్నిటిని కూడా చాలా క్లియర్గా కీన్గా అబ్జర్వ్ చేస్తుంది. ప్రస్తుతానికి వీళ్ళ స్టేట్మెంట్స్, అలాగే వీళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్, అంటే ఇటు వర్బల్గా వీళ్ళు చెప్పేవి వీళ్ళు, అలాగే ఇంకో పక్కన ఆర్మీకి సంబంధించిన మూమెంట్స్ కానీ, మిలిటెంట్స్కి సంబంధించిన మూమెంట్స్ కానీ, వీటన్నిటిని కూడా ఇండియా ప్రస్తుతానికైతే గమనిస్తూనే వస్తుంది. ఒక్కసారి అసలు ఆ మిలిటెంట్ గ్రూప్స్ వాళ్ళే మాట్లాడుతున్నారు, ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి వార్నింగ్స్ ఇస్తున్నారు ఇండియాకి అనేది ఒక్కసారి మనం అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. जो हिंदुस्तान से होता हुआ हमारे जिला कसूर से, इसी इलाके से पाकिस्तान में दाखिल होता है। मुझे भी सैलाब के दिनों में ज्यादा वक्त सतलुज के किनारे पे, सतलुज की लहरों में, सतलुज की ऊपर चलने वाली कश्तियों और बेड़ों में ज्यादा वक्त गुजारने का मौका मिला है। और मैं खूब जानता हूं ये सतलुज में जो सैलाब आया है, ये कुदरती सैलाब सारे का सारा नहीं था, ये मसनूई था। ये दुश्मन की अदावत थी, ये उसकी गुंडागर्दी थी, ये उसकी बदमाशी थी। और आज भी वो गीदड़ धमकियां लगाता है। 10 मई, वो 2025 का 10 मई आज हिंदुस्तान भूल गया। हम कहते हैं अपने सिपह सलार को, अपने फील्ड मार्शल को, आज का ये हजारों का मजमा, ये अपने फील्ड मार्शल को, अपने आर्मी चीफ को, पाकिस्तान के अजीम सिपह सलार को हम सब मुतालबा करते हैं कि अभी एक मर्तबा फिर नरेंद्र मोदी की मुरम्मत की जरूरत मौजूद है। ये हालात का तकाजा मौजूद है। ये ऐसे बात नहीं आएगा, ये बातों से बात नहीं आने वाला। ये बड़ा कमीना सिर्फ इंसान है, दरिंदा सिर्फ इंसान है। इसके रबों को बेगुनाहों का खून चिमटा हुआ है। ये जब तक खून खाली न करे, लाशों को न गिराए, इंसानियत को न कर पाए, इसको चैन और सुकून नहीं आता। हम अपने सिपह सलार से कहते हैं एक मर्तबा फिर